ఏ తమ్మి మమ్మల్ని కట్టేసి మీరెందుకు ఇట్లా తిరుగుతున్నావు? భూమి గుండ్రంగా ఉంటుంది, అందుకే తిరుగుతాను. చూసినావరా భయపడాలి, ఎట్లా దండాలు పెడతారు. అరే దండాలు పెడతారు, కట్టేసిన అట్లా పెడుతురు వాళ్ళు. కట్టేసిరా మరి ఏది కనిపిస్తలేదు. కట్టేసిరా అన్నావు కదరా. ఇట్ ఈస్ కాల్డ్ తిక్క. ఈ డెన్నికి డాన్ నేనే. నేను డాను. ఏంద్రా నేనురా డాను. నువ్వేంద్రా డాను? రే 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 భయ్ మమ్మల్ని కట్టేసి మీరెందుకు కొట్టుకుంటున్నారు? మాకు 100 ఉంటాయి. తీరా 50 తీసుకుంటా. నాకు 50. అరే నాకు 10 ఇయ్యరా. 10 ఏ ఇయ్యం ఎందుకు సంబే? సరే కూర్చో. మిమ్మల్ని ఎందుకు కిడ్నాప్ చేసామంటే మీ వల్ల పెద్ద ప్రాబ్లం వచ్చింది. చాలా పెద్ద ప్రాబ్లం. మీకు చెప్పను, చూపిస్తా. కాపీ రైట్ పడ్డది. కాఫీ రైట్ కాదు భయ్య, మేమేం చేసాం? మేమేదో సినిమా తీసుకున్నాం నా అంటే సితా ఫ్యామిలీ అన్న పదం మాది. హౌ కెన్ యు యూజ్ యువర్ మూవీ మళ్ళా ఇంగ్లీష్ లో కాదు, మాది తిక్కల ఫ్యామిలీ ఎక్స్పీరియన్స్, తిక్కల ఫ్యామిలీ అని పెట్టాము, చూస్తారు. మాకన్నా ఎక్కువ తిక్కుందా మీకు? సరే పుట్టగానే బారసాలప్పుడు నీ పేరు ఏమైనా పెట్టారు? ఏదో ఒక పేరు పెట్టచ్చు. నీ పేరు ఏం పెట్టారు తెలుసా? తిక్క నా కొడక. నీ పేరు తిక్క బాడుకో. పెద్ద తిక్క. ఇది తిక్క అంటే అరే నేను తినేది కూడా చికెన్ తిక్క, మటన్ తిక్క, అది చేప తిక్క. అంతెందుకు ఇది ఏర్ తిక్క. సినిమా పేరు ఏం పేరు? నారాయణ అండ్ కో. అనుకో, ఎందుకు అనుకుంటావు? అదే కదా నువ్వు అనుకోమంటే మేము ఎందుకు అనుకోవాలి? నువ్వు అనుకో. ఇయ్యో ఏమనుకున్నావు? నేను అనుకున్నా. ఇది కాదురా. అరే నువ్వు అనుకో. నేను అనుకోను. నారాయణ అనుకో. శ్రీ చైతన్య. ఒకటి రెండు ఇవన్నీ మాయే. తీసుకోవాలి తిక్క. మేము మాత్రం ఈ సినిమా రిలీజ్ కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఫ్యామిలీ పదం మీరు వాడారు కాబట్టి వి హావ్ టు నో ఏముంది. ఇగో ఇదంతా కాదు. మమ్మల్ని మాకన్నా ఎక్కువ తిక్కుందని మీకు అనుకుంటే మాత్రం అప్పుడు మేము ఇచ్చేస్తాం. ఓకే సరే. ఇంతకీ ఈ సినిమాలో ఇంకా భయ్య ఫస్ట్ కొంచెం కట్లయితే ఓపెన్ చేయండి భయ్య. ఎంత గట్టి కట్టి చాలా మొత్తం దిగి భయ్య. దీన్నే తిక్క అంటారు. సరే మా వాళ్ళు కూడా మొత్తం తీయండి. అంటే ఫస్ట్ ఆమెతో మాట్లాడు. హాయ్ హౌ ఆర్ యు? ఐ లవ్ యు. సో వి హావ్ టు నో సినిమా ఎలా ఉండబోతుంది. చాలా ఫన్నీగా ఉండబోతుంది. తెలుసుకోవచ్చు. అరే మనకంటే గుర్తి కుదర వాళ్ళకి ఈ సినిమా ఎలా ఉండబోతుంది, చాలా ఫన్నీగా ఉండబోతుంది అని చెప్పి. ఓ మై గాడ్ ఉబ్బరిస్తుంది. ఇంతకీ ఈ సినిమాలో వేరే వాళ్ళు కూడా చేసిరంట కదా? వేరే వాళ్ళంటే మన మేము చేసాం. దేవిప్రసాద్ గారు, ఆమని గారు చేశారు. మనీ అంటున్నావు బ్రో. ఏమని? బ్లాక్ మనీయా, బ్యాక్ మనీయా, వైట్ మనీయా? నీ బొందా ఏమని తెలుసుకోవాలి. శివమణి. శివమణి నాగార్జున. ఆమని గారి గురించి ఈ సినిమాలో ఎలా చేశారో ఆవిడ గురించి, ఆ క్యారెక్టర్ గురించి ఒకసారి తిక్కుండాలి క్యారెక్టర్ లో పక్కాగా. నారాయణ గారు చెప్తారు బెటర్. అది అమాయకమైన తిక్కుంటది ఆవిడకి. ఒక్కొక్క లైన్ ఒక్కొక్క తిక్కుంటా సార్. ఇది పెళ్ళైంది, అప్పుడు ఇది తిక్క అయిపోయింది. ఇన్ని కాలే కానీ అయినా తిక్కలాగా ఉండేది. సో ఎలా ఉంటుంది ఆవిడ క్యారెక్టర్? అదే అమాయకురాలు ఆవిడ. సినిమాలో అమాయకంగా ఇచ్చే సలహాలు, అమాయకంగా చేసే పనులు అవి తిక్కగా ఉంటాయి. ఇంతగా ఏం చేస్తారు సార్? ఆవిడ మిల్లెట్స్ ప్రసాదం దేవుడికి పెట్టేస్తుంటది. విచిత్రమైన ప్రసాదాలు అంటే ఎప్పుడు ఎవరు తినని ప్రసాదాలన్నీ చేసి అందరికి పెడుతూ ఉంటది. ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా సరే అవతలోడు చీర ఏదైనా బాగుందంటే చీరల మీద పడుతుంది, మొత్తం అంతా మర్చిపోద్ది అనమాట. అండ్ ఆల్సో ఏదైనా క్రైమ్ చేయాలన్నా ఏం చేయాలన్నా కూడా వెంటనే ఆపేసి ఆవిడ పంచాంగం చూస్తుంది. కానీ మీకు అర్థమైందా? మీకు అర్థమైందా? ఓ ఎన్న పడిస్తుంది. నేను తెలుగులో చెప్పగలను, నువ్వు చెప్పు. ఈ ఆనందపరంగా క్యారెక్టర్ నేనేం చెప్తా. ఏం లేదండి, నన్ను ఇష్టపడుతున్నా లేదని అడుగుతున్నాను. క్యారెక్టర్ ఎట్లుందని అడిగినా. అట్లా అడిగినా. వాట్ ఇస్ యువర్ క్యారెక్టర్ ఇన్ మూవీ? ప్రీతి. నాట్ యువర్ నేమ్, నీ క్యారెక్టర్. హీరోయిన్. మలయాళం అమ్మాయి అని చెప్పారు. మలయాళం రాదు కదా అమ్మాయికి. మీ మలయాళం రాదు అమ్మాయికి. మలయాళం రియో. అయ్యాల్సిన మలయాళం. ఐ నో మమ్ముటి సార్, వెరీ క్లోజ్. ఐ నో సల్మాన్ దుల్కర్. అండ్ ఈ సినిమాలో ఒకరిపైన స్టోరీ నడుస్తుంది అని చెప్పి తెలుసు. మరి ఏదైంది? వాళ్ళు ఏది? నువ్వు అనేది పిల్లి క్యారెక్టర్. పిల్లి అన్నారు కదా, తెల్ల పిల్ల.
లేకుంటే నల్ల పిల్ల పర్షియన్ పిల్లే అది గ్రే పిల్లి, గ్రే కలర్ లో ఉంటుంది. గ్రే పిల్ల అంట సో దాని క్యాటర్ గురించి చెప్పు. దానికి చాలా గ్రే షేడ్స్ ఉంటాయి అంటే ఉసరు లైక్ అంతే. సో అది విలన్స్ దగ్గర ఉండదు, హీరోల దగ్గర ఉండదు. సో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అంటే లొకేషన్ ఉండదు. అది దుబాయ్ నుంచి ముంబై వచ్చి హైదరాబాద్ వస్తుంది. అది పాలు తాగిందా లేకపోతే అది పాలు తాగలేదు, ఏం తినలేదు, డైమండ్లు తిన్నది. సో సార్ మీ గురించి నారాయణ గారు, ఇది వరకు మీరు చాలా మంచి సినిమాలు తీశారు, కామెడీ మూవీస్. మళ్ళీ డైరెక్షన్ ఎప్పుడు హీరోగా మా ముగ్గురు ఎవరు పెట్టారు? నీ పిక్చర్ అవే పెట్టుకుని నన్ను పెట్టుకుంటాం. బాబు తమ్ముడు, ఇక్కడ మేము 2 సినిమాలు చేసాం ఆయనతో, మేము చేయొద్దా? మీరు ఎందుకు వస్తారు? చేస్తా, సినిమా డైరెక్షన్ చేస్తా ఖచ్చితంగా. సార్ ఈ సినిమాలో నారాయణ అనుకో, నారాయణ గారు మీరు ఆ కో ఎవరు, ఎంతమంది? అందరూ మా ఫ్యామిలీ అంతా కోనే. కో అంటే ఇలా ఖోఖో వస్తుందా? కో కాదండి, కో అంటే ఆడియన్స్ కోట్ల మంది ఈ సినిమా చూస్తారని, కోట్లాది రూపాయలు రావాలని మా సినిమా. అది మ్యాటర్ అక్కడ. నారాయణ అనుకో. ఆమె అడుగుతుంది. ఎవరు? మీరు చెప్పండి. ఫోన్ నెంబర్ చెప్పండి. ఏయ్, అటువంటి అడగొద్దు. అడగమన్నా కదా నువ్వే. వాట్సాప్ నెంబర్ అది కూడా అడుగుతా. దీంట్లో మీ క్యారెక్టర్ ఏంటండి? నా క్యారెక్టర్ నళిని అండి, ప్రాపర్ రౌడీ క్యారెక్టర్. మీకన్నా పెద్ద రౌడీ నేను సినిమాలో. చాలా ట్రై చేస్తారు కానీ యాక్చువల్లీ సినిమాలో మీరు ఉంటే భయపడేవాళ్ళు నాకు. మీరు యాక్చువల్లీ గల్లీ రౌడీస్, ఈవిడ సిటీ రౌడీ. నైస్. ఇంకా మన మలయాళం వినో మలయాళం. మలయాళంలో ఏమైనా చూడండి. In this movie, my character name is Preeti. ఓకే, She is very innocent girl, very lovable girl. థ్యాంక్ యూ ఫర్ ప్రపోజింగ్. ప్రపోజ్ చేయలేదా? నాకు కూడా వచ్చి ఇంగ్లీష్ మరి ఆమె ఏమన్నది? అరే లవ్ అంటే అదేనా, లవబుల్ గర్ల్ అని ఆమె గురించి చెప్తుండ్రా, నిన్ను లవ్ చేయని చెప్పట్లేదు. ఇంతకీ మన సినిమాలో తమ్ముడు ఉంటారంట. మన సినిమాలో ఒక తాలింపు క్యారెక్టర్ ఉంటాడు. తాలింపు బేసిక్ గా నీ దగ్గర ఉండేటోడు వాడు ఇప్పుడు సినిమా ఆర్టిస్ట్ చెప్పినప్పుడు ఇక్కడ ఉండేటోడు. బాగా పెట్టింది తాలింపు. సో ఆయన ఏం చేస్తున్నాడు మీ తమ్ముడు? పులిహోర కలుపుతుంటాడు. మాకన్నా ఎక్కువ తిక్క మీకు ఉందంటే ఒక చిన్న గేమ్ ఆడతాం. ఒకవేళ గెలిచారు అనుకో మీకు ఎక్కువ తిక్కు, లేకపోతే మేము గెలిచాం అంతే. అప్పుడు మా కాఫీ రేట్లు, టీ రేట్లు ఇచ్చేస్తాయి. అయ్యో బూస్ట్ కూడా చేశానండి. ఈయన కూడా తీసుకో మరి. ఏం చేసుకుంటాం? అసిస్టెంట్. సరేలే, అలాగే మా ఈయన అసిస్టెంట్ కి పెళ్లి అయింది, కొంచెం గ్యాప్ ఇచ్చాడు. అట్లయితే ఓకే, సార్ అయితే ఓకే. సార్ సరే మీ ఫోన్ ఇవ్వండి మాకు ఒకసారి. సో ఇప్పుడు మీ వాట్సాప్ చాట్ ఓపెన్ చేశా. మణికొండ పునుగు లాంటి ఎక్కడ ఉన్నావు? ఏంటి మధ్య పునుగుల కోసం రావడం లేదే? పునుగుల కోసం ఏది మణికొండ పునుగు లాంటి మరి దగ్గర ఉంటుందా ఆంటీ? ఆంటీ. అరే నా ఆంటీ అది మీరేందన్నా? తమిళనాడు ఆంటీ. అది నా ఆంటీ ప్లీజ్. ఏంటి తమిళనాడు రావట్లేదు ఈ మధ్య? అబ్బా ఒక్క నిమిషం, నువ్వెవరా? బొరబండ ఆంటీ. బొరపడి అంట. ఎంత పూరు కూడా తట్టు పోతావా? అన్ని ఆంటీ ఇప్పుడు మేడం మేడం యువర్ ఫోన్ గివ్ మీ. భాస్కర్ వేరే చాలా రోజులు అవుతుంది మాట్లాడ. ఒక్కసారి మెసేజ్ ఒక్క నిమిషం ఇప్పుడే చేస్తా. అబ్బా లేదండి ఫోన్ ఇక్కడ లేదు, ఎక్కడ చేద్దామన్నా కానీ నాకు చేయరా నీ దాంట్లోకి. బతికిపోయాను. నీ దాంట్లోకి చేయరా? నా దాంట్లోకి ఎవరికి మంచి చేయాలి? అలాగే ఏమని కలుస్తాను. నువ్వు కలుస్తావు నేను ఉంది కదా నాకు అలవచ్చు. అవును కదా ఆయన కలిసా కొంచెం తిక్ అన్న మాకు. తెలుస్తానండి. చాలా ఎక్కువ. చాలా ఇంకా ఫోన్ కూడా ఇంకో ఆనందం కూడా ఉంది. 1000 రూపాయలు ఎప్పుడు ఇస్తావు? 1000 రూపాయలు అప్పు ఉంది ఎవరికో? 1000 రూపాయలు అప్పున అంట అక్క, ఎవరికి ఇచ్చేది ఉంది ఏంది చెప్పు. బొమ్మడిది మంచిగా ఉండదు. ఆన అలరలోడలర. అల్లారం పెట్టుకున్నాను. తిట్టిన సిగ్గులేదురా? ఎవరిని కుడింగ్ వన్ మోర్ కుడింగ్. సేమ్ ఆన అలరలోడలర. సంథింగ్ అర్థమైందా మా తెక్కెట్లుంటావు? ప్లీజ్ ఇది తీసుకెళ్ళి എനിക്ക് വട്ടാണ്. എല്ലാവരും എനിക്ക് വേണ്ടി പ്രാർത്ഥിക്കണം. എല്ലാരും എനിക്ക് വേണ്ടി പ്രാർത്ഥിക്കണം. എല്ലാരും కుదరదు ఇక్కడ. సో ఈ సినిమాలో ఫన్ ఎలా ఉండబోతుంది? ఓన్లీ మన యూత్ కే కాకుండా ఫ్యామిలీస్ అందరికి మన అమ్మానాలతో కలిసి అందరూ చూడొచ్చు. కొన్ని నాన్ వెజ్ జోక్స్ ఉండవు, అసలు చాలా తక్కువ ఉంటాయి. ఫాదర్, సన్, కూతురు, తమ్ముడు, ఈ ఫ్యామిలీలో జరిగే డ్రామా అనేది మన చిన్నప్పటి నుంచి మన ఫ్యామిలీ కానీ బాగా కనెక్ట్ అవుతుంది. సో అలాంటిది మన దీంట్లో ఫన్ ఉండబోతుందా? డెఫినెట్ గా
ఈమె కూతురు కాదు, ఆయనకి మేనకోడలు యాక్చువల్లీ. మేనకోళ్ళు ఈవిడ కోడలు. నారాయణకి అల్లుడు. కరెక్ట్ గా అల్లుడు లేదు, నారాయణకి కూతురు ఇద్దరు లేదు. కొడుకులు. చిన్నోడు తాలింపు చిన్నోడు బేసిక్గా మీ దగ్గర ఉంటాడు, వాడు ఎదిగిపోయింది ఇప్పుడు. అవునా? ఇక్కడ వెళ్ళిపోయాడు. పెద్ద కొడుకు ఈయన సుధాకర్ గారు, అవును. చిన్న కొడుకు ఆ తాలింపు. ఇంతకీ ఆ పిల్లి ఎక్కడ? ఆ పిల్లి సినిమాలో చూడాల్సిందే. పిల్లి గురించి మొత్తం చెప్పేస్తే ఇంకా సినిమాలో కిక్కే ఉంటుంది. ఉన్నా ప్రస్తుతానికి నారాయణ ఎండుకోలు ఎండ్ సింబల్ పిల్లే, అది చూస్తున్నాడు. అన్నా, మీ మూవీకి రావాలంటే ఆడియన్స్ దీనిలో మెయిన్ పాయింట్ ఏంటి? నవ్వుకోవాలంటే ఇప్పుడు అన్ని థ్రిల్లర్స్ ఓటీటీలో మనం చూస్తున్నాం కదా, అన్ని థ్రిల్లర్స్, యాక్షన్, కొట్టుకుంటున్నారు, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ పక్కన పెట్టేసి సరదాగా నవ్వుకోవడానికి ఫ్యామిలీ అందరూ ఇలా గుంపు గుంపులుగా వెళ్ళి సినిమాలు చూడొచ్చు, సో బేసిక్గా ఫ్రెండ్స్ తో కూడా చూడొచ్చు, నవ్వుతారు. ఫాదర్ అంటే 2 టైప్స్ ఆఫ్ ఫాదర్. ఒక ఆయన ఫ్రెండ్లీ ఉంటాడు, ఇంకొక ఆయన నెగిటివ్ ఉంటాడు. ఇట్లా ఆయన సీరియస్ గా ఉందామని అనుకునే ఒక ఫ్రెండ్లీ ఫాదర్. ఆయన సీరియస్ గా ఉన్నానేమో అనుకుంటాడు కానీ నేను ఫ్రెండ్లీ స్టిక్ అనుకుంటున్నాను కానీ బిస్కెట్ అంతా అంతే. మా ఫాదర్ లైఫ్. సో మూవీ అయితే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అంటున్నారు. సో కంపల్సరీ మనమైతే ఫస్ట్ రోజు టికెట్ బుక్ చేసుకుందాం. నారాయణ అనుకోకి సద్దాం అనుకో అందరం వచ్చేస్తాం ఫస్ట్ రోజు. అన్న నెక్స్ట్ ఒక గేమ్ ఆడదాం మనం. గేమ్ ఏంటంటే బుగ్గలు. సో ఇప్పుడు హీలియం బెలూన్స్ వస్తాయి. ఆ గ్యాప్ మనం తీసుకొని ఒక డైలాగ్ కానీ పాట కానీ వాడాలి. దట్ ఈస్ ద గేమ్. సో మేము ఇంప్రెస్ అయితే మిమ్మల్ని వదిలేస్తాం. ఈ గ్యాస్ ని తీసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హీరో ఈ గ్యాస్ తీసుకొని వంట చేసుకోవాలి అంటే వంట గ్యాస్ కాదనేది ఇది. ఈ సినిమాలో ఒక పెద్ద డైలాగ్ ఉంటుంది మీది. అవును. ఈ గ్యాస్ తీసుకుని ఆ డైలాగ్ ఫస్ట్ గ్యాస్ తీసుకోకుండా చెప్పాను. అవునా, ఏ తప్పు చేయను, తప్పుడు మనిషిని తప్పుడు ముద్ర వేసిన ఈ తప్పుడు సమాజానికి తప్పు చేసి తప్పించుకునే తెలివితేటలు నీకున్నా, ఒక పెద్ద తప్పు చేసి ఈ తప్పుడు నా కొడుకు తప్పు ప్రూవ్ చేయాలి నాన్న. వినేరా? సరే అన్న ఇప్పుడు అది తీసుకొని చెప్పాను. మొత్తం తీసుకో. మొత్తం తీసుకో, కొంచెం తీసుకో. ఏ తప్పు చేయను, తప్పుడు మనిషిని తప్పుడు ముద్ర వేసి ఈ తప్పుడు సమాజానికి తప్పు చేసి తప్పించిన తెలివితేటలు లేకున్నా పెద్ద తప్పు చేసి ఈ తప్పుడు నా కొడుకు తప్పు ప్రూవ్ చేయాలి నాన్న. ఇది చిక్కది, ఇది చిక్కది. वो हवा लेके आप हिंदी का गाना गाना है. हिंदी नहीं गाना. नहीं मलयालम इज ओके. കണ്ണാൻ തുമ്പേ പോരാമോ എന്നോടിഷ്ടം കൂടാമോ നിന്നെ കൂടാതില്ലെന്നോ ഇന്നിനുള്ളിൽ പൂക്കാലം കളിയാടാനേ കിളിമരത്തണലോരം आपको हिंदी गाना गाओ. మొత్తం మొత్తం టేక్. കണ്ണാൻ തുമ്പേ പോരാമോ നിന്നോടിഷ്ടം കൂടാമോ എന്നെ మీరు మీ టెన్షన్ పడకండి అత్తయ్య, 10 రోజుల తర్వాత నేనే వెళ్ళి మాట్లాడి తీసుకొస్తా. హరిలో రంగా హరి తగిలింది లాటరీ, నారాయణ అనుకో అంటే రిచ్చో రిచ్చు ఫ్యామిలీ. దండక డండన్ ఏయ్ దండక డండన్. क्या बात है सर, दिख रहा है. హాఫ్ మొత్తం మొత్తం పోతే సార్ ఇంకో బుక్ మన హరిలో రంగా తగిలింది లాటరీ, నారాయణ అనుకో అంటే రిచ్చో రిచ్చు ఫ్యామిలీ. Every night in my dreams I see you, I feel you. మొత్తం తీసుకో, హాఫ్ తీసుకో. రెడీ. ఇమ్మీడియట్ పాడండి. ఇమిడియట్. Every night my dreams I see you, I feel you. ఒక డైలాగ్ చెప్పు. మన ఏమైనా బిహారీ యాత్రకు వచ్చామా? పులిహోర పొట్లాలు వాటర్ బాటిల్ పట్టుకురావడానికి. మందాగిని వచ్చాం. మొత్తం ఇంగురు. రెడీ. అరే అబ్బా మధ్యాహ్నం లేదనుకుంటా. మన యాన బిహారీ యాత్రకు వచ్చావా? పులిహోర పెట్టాలి, వాటర్ బాటిల్ పట్టుకోవడానికి. ఏ ఉక మేమే దర్త కొడుతది. అట్లంటే ఏందమ్మా? సో మీరు హీరో గారితో యాక్ట్ చేశారు. మేము బేసిక్ గా నాగరాజు అన్నాన్ని చూస్తాం. మా ఎందుకంటే నాగరాజు Life is Life is Beautiful లో మీరు బాగా కనెక్ట్ అయినటువంటి మాస్ క్యారెక్టర్. సో మీరు ఆయనతో యాక్ట్ చేశారు కదా, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? సెట్ లో నాగరాజ్ గారు, సుధాకర్ గారు చాలా చాలా సీరియస్ అండ్ డెడికేటెడ్ ఉంటారు. ఫుల్ ఒక
ఒక ప్యాషన్ తో వచ్చి సీన్ అట్లా ఎరగదీయాల్సిందే ఆయన. మంచి డెడికేటెడ్ యాక్టర్. చాలా సీరియస్ కామెడీ చేశాం బ్రదర్. అంటే మేడం మీకు మేడం మంచి క్యారెక్టర్ మళ్ళీ ఏదో అంటారు తిట్టినట్టున్నా కావు మేడం యు ఆస్కింగ్ सुधाकर सर हाउ इज एक्सपीरियंस विद हीरो वर्किंग विद सुधाकर सर डांस करने के टाइम ज्यादा हेल्प किया मुझे स्टेप सीखने के लिए. अच्छा वो कोरियोग्राफर भी बन गया डायलॉग मॉड्यूलेशन के बारे में ज्यादा हेल्प किया. ही इज वेरी टैलेंटेड. ఇద్దరు మంది ఎవరంటే ఇష్టం? అలా పుసుకు నా పేరు చెప్పకే చిన్నదో వైపు పెద్దదో వైపు. ఇద్దరు ఇష్టమే. నైస్. సో ఇద్దరు ఈమె వైఫ్ క్యారెక్టర్, ఈమె మరదల క్యారెక్టర్. ఈమెతో లవ్ ఇంట్రెస్ట్ ఉండదు, ఈమెతో ప్రేమ ఉండదు. సో అన్న ఇప్పుడు వాళ్ళిద్దరితో ఎక్స్పీరియన్స్ అంటే చేయడం ఇట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ తిను ఫస్ట్ టైం చేస్తుంది. యాక్టింగ్కే కొత్త యాక్చువల్లీ. సో మనం తెలుగు వాళ్ళని ట్రై చేసి ఎవరో దొరకే క్యారెక్టర్ ఈ అమ్మాయిని తీసుకొచ్చాం. మంచి ఫ్యాషన్ డిజైనర్. సో అయినా కూడా చాలా డెడికేటెడ్గా నేను ముందే ప్రాక్టీస్ చేసి డైలాగ్స్ చేసి, తన డైలాగ్స్ ఇందా విన్నారు కదా అట్లా. సో ఆ ప్రాక్టీస్ చేసి తనకి పర్ఫెక్ట్గా చేసింది. ఈవెన్ డాన్స్ కూడా అట్లానే ప్రాక్టీస్ చేసి చేసేది అనమాట. ఎవ్రీథింగ్ లైక్ టెక్స్ట్ బుక్. నెక్స్ట్ అట్లా. ఈ అమ్మాయి అయితే ఫుల్లీ ప్రొఫెషనల్. సో అసలే ముంబై నుంచి వచ్చింది. తెలుగు అమ్మాయి కానీ ముంబైలో మోడలింగ్, ఫ్యాషన్ షోస్, వెబ్ సిరీస్లు అవన్నీ చేసింది. అండ్ పక్కా తెలుగు. సో టామ్ బాయ్ క్యారెక్టర్. సో బయట ఎలా ఉందో దానికి హాఫ్ చేయమో చాలా మరీ ఎక్కువ చేయమని చెప్పాం. యాక్టర్ క్యారెక్టర్. సో ఇప్పుడు సార్ పెద్ద డైరెక్టర్. సో సార్ మంచి పర్ఫార్మర్, మంచి యాక్టర్ కూడా. సో మంచి రైటర్. సో సార్ తో వర్క్ చేశారు మీరు, ఎలా అనిపించింది? సార్తో ఆల్రెడీ క్రాక్లో చేసాం. అవును. ఆ ఎక్స్పీరియన్స్ తోటే ఈ సినిమాలో ఎవరైతే బాగుంటుందో ఫస్ట్ సార్ని పెట్టేద్దాం. ఎందుకంటే ఆయన చాలా కూల్గా ఉంటుంది. మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఆయన హ్యాండిల్ చేస్తారు. సార్ సీన్ కొంచెం అటు ఇటు అనగానే చేసేస్తారు అనుకున్నాం. బట్ ఆయన డైరెక్టర్ లాగా ఎప్పుడు బిహేవ్ చేయరు. ఒక యాక్టర్ లాగే అందరితో ఏం మనం చేస్తాం. కూడా మూవీలో వర్క్ చేసాం. నాకు కూడా చాలా కంఫర్ట్ అనిపించింది సార్తో వర్క్ చేయడం. సో బాగా కనెక్టెడ్ సార్కి. నేను ఇండస్ట్రీకి వచ్చే కూడా ఫస్ట్ ఫోన్ కాల్ చేసిన సార్. ఆయనకే చేసే ఉంటాం కదా. ఫస్ట్ ఫోన్ కాల్ ఫిల్మ్ డైరెక్టర్ అని బుక్ ఉంటది. దాంట్లో నాకు ఫేవరెట్ డైరెక్టర్ లిస్ట్ లో ఎత్తా సార్ నెంబర్ ఉంది. ఫస్ట్ సార్కే ఫోన్ చేశా. సో సార్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. సో దేవుని దేవల్ల ఈ రోజు ఇక్కడ వరకు చూస్తున్నాం సార్. ఈ రోజు సార్ ఇలా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అది ఇంకోటి అండ్ మనం కూడా నూతోప్రా టైంలో మిమిక్రీ చేసాం. చాలా బాగా చేస్తున్నాం. స్టార్టింగ్ పటాస్ కంటే ఇప్పుడు మర్చిపోయింది. సో సార్ ఈ సినిమాలో మీకు బాగా నచ్చిన క్యారెక్టర్, మీరు బాగా ఎంజాయ్ చేసినటువంటి క్యారెక్టర్? అన్ని క్యారెక్టర్లు ఫన్నే కదా. అన్ని క్యారెక్టర్లు ఫన్ ఉంటాయి. అలాగే ఇప్పుడు ఆమని గారి క్యారెక్టర్ కూడా చాలా ఫన్ ఉంటుంది. అంటే ఒక అమాయకత్వంలోంచి వచ్చే ఫన్ అనమాట. శుభలగ్నంలో ఫస్ట్ హాఫ్లో ఆవిడ క్యారెక్టర్ ఎలా ఉంటుంది, ఒక అమాయకంగా తింగరగా మాట్లాడడం అలా ఉంటుంది అనమాట. ఈ పిక్చర్లో చాలా బాగుంటుంది. అన్ని క్యారెక్టర్లు ఫన్ ఉన్న క్యారెక్టర్సే. సో మంచి మూవీ అయితే మన ముందుకు రాబోతుంది. సో ట్రైలర్ నెక్స్ట్ లెవెల్. చాలా బాగా అనిపించింది, చాలా నవ్వుకున్నాం. సో ఈ తిక్క ఫ్యామిలీకి మన ఈ తిక్క ఫ్యామిలీ నుంచి అలా కాదు. ఫస్ట్ మీకన్నా మేము తిక్కను ఒప్పుకుంటారు లేదా, మా కాఫీ రేట్లు టీ రేట్లు ఇస్తున్నారు లేదా, సభాముఖంగా ఈ కాపీ రైట్ ని మీకు ఇచ్చేస్తున్నాం. మనకు కొంచెం వేడిగా ఉంది, జాగ్రత్త. సో ఈ జూన్ 30కి అయితే మేమైతే హిలేరియస్ గా థియేటర్ అయితే నవ్వబోతున్నాం. బ్రేక్ వచ్చేసి కొబ్బరికాయలు కొడతారు. సో జూన్ 30కి మనం ముందుకు రాబోతుంది సినిమా. మంచి కామెడీ మూవీ. సో ట్రైలర్ చూసి అర్థమైపోతుంది సార్. మేము చాలా రోజుల తర్వాత ఎంజాయ్ చేసినటువంటి ట్రైలర్. ఈ మూవీలో మీరు చాలా డిఫరెంట్ గా కనిపించారు. అదే చాలా ట్రైలర్ లో కానీ నా ప్రయత్నం అదే. మీ యొక్క కామెడీ టైమింగ్ అనేది కనిపించింది మేము ట్రైలర్ విషయం. ఇక జూన్ 30కి అయితే మేము అది పక్కా మిస్ అవ్వం. సో మీరు కూడా మిస్ అవ్వకండి. నారాయణ అనుకో మంచి ఫన్ ఉంటుంది, మస్తు ఫన్ ఉంటుంది అనుకో. ఇక సో ఆల్ ద బెస్ట్ అన్న. థ్యాంక్ థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్. Thank you. Thank you. you. Thank you. So much.